సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అని చెప్పు. మా మన్మరాల ఛానల్ చెప్పు. నేను చెప్పా ఇచ్చిందా నీ పెళ్ళప్పుడు, పెళ్లి రోజులప్పుడు, పెళ్లి ఇప్పుడు యానివర్సరీ అని గిఫ్ట్లు ఇస్తారు కదా, ఇవ్వలేదా? ఐ లవ్ యూ కూడా చెప్పుకోలే కదా. ఐ లవ్ యూ. హాయ్ గాయ్స్, ఇగో ఇక్కడ మా నాన్నమ్మ కూర్చుంది. బోర్ కొడుతుందంట. మనమేమో టైం దొరికితే ఫోన్లో పెడతాం. మా నాన్నమ్మ అట్లా కాదు, టైం దొరికితే పడుకోమన్నా పడుకోదు. ఏమన్నంటే పని చేస్తూనే ఉంటుంది ఎప్పుడు చూడు. కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం మా నాన్నమ్మని. నీ పేరేంటి నాన్నమ్మ? రామలక్ష్మి. ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? 3వ తరగతి. 3వ తరగతి వరకా? ఇంగ్లీష్ రాదు నాకు. పర్లేదు, ఏం కాదు. అయినా బాగా మాట్లాడుతుంది గాయస్. ఇప్పటికీ అన్ని చిన్న చిన్న వర్డ్స్ అన్నీ అంటుంది మా నాన్నమ్మ అయితే మంచిగా ఇంగ్లీష్లో. అన్ని చదవతుంది కానీ మొత్తం కలిసి తెలియదు. 3 వరకు చదువుకున్నావు కదా నాన్నమ్మ? చదువుకున్నా. నీకు అయితే స్కూల్ ఫీజు ఎంత ఉండేది మీకు అప్పుడు? నాకు తెలియదు, బట్టిగానే కావచ్చు. పైసలు లేదు. నువ్వు ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు నీకు? ఎందుకు 80 ఏళ్ళు ఉంటాయా? 80 సంవత్సరాల ముచ్చట్లు తెలుసుకున్నాను. అట్లా అనద్దు. ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చూడండి guys. మన్మళ్ళు మన్మరాలు అందరు మంచిగా చూడాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీ కాలంలో అన్ని దొరికేటి నానమ్మ తినడందుకు. అన్ని దొరుకు కానీ పైసలు లేక తినకపోదు. ఇప్పుడు మంచిగా ఉందా అప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడే మంచిగుంది. చాక్లెట్లు, బిస్కెట్లు అన్ని తింటారు, పైసలు ఉన్నాయి. ఇప్పటి కాలమే బాగుందా? ఇప్పటి కాలంలోనే బాగుంది. అందరు పాత కాలంలోనే మంచిగా ఉందంటారు కదా. అప్పటి ఫుడ్ తినే అప్పుడే మంచిగా ఉందంటారు. ఫుడ్ మంచిగానే ఏం తిన్నారు, ఏం తినలేదు, పైసలు వచ్చిపోతాయి అండి. అప్పుడు ఏం తినలేదా? పైసలు ఓడిపోయా, పైసలు ఉట్టకపోయా మరి. అంతే, దొరకలేదే పైసలు. ఇప్పుడే మంచిగా ఉందా? ఇప్పటి కాలంలోనే మంచిగా. ఇప్పుడే మంచిగా అన్ని తినేవాళ్ళ ఎక్కువ అన్ని దొరికేటియా? అన్ని దొరుకు కానీ కొనుక్కొని తినకపోదు. మీ కాలంలో టీవీలు లేకపోయేది అన్న ఎట్లా టైం పాస్ అయ్యేది? టీవీలు ఫోన్లు ఏం లేవు కదా. ఏం లేవు, టీవీలు లేవు, ఫోన్ లేవు. టీవీ అవి ఉండొచ్చు, రేడియో ఎట్లా టైం పాస్ అయ్యేది? బట్టిగానే ఆడియో కూర్చుంది టైం పాస్ అయ్యింది. రేడియో తోట ముద్దట్లు పెట్టుకుంటా గదిలో. మా దోస్తు సరవైనా ఈ సరవైనా దేవచ్చవా అందరు మా దోస్తులేనా వీళ్ళు వచ్చేవా. అందరు మంచిగా గద్దల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారా? పండుగ వచ్చిన సకినాలు పోసిన ఊరుకోరు పోసుకుంటారు. ఇంకా మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కట్నం ఎంత ఇచ్చిందా మీకు? 300. 300? ఇప్పుడు 3 కోట్లైనా 30 లక్షలైనా ఇచ్చింది వీళ్ళకు. 300 రూపాయలు 200 రూపాయలకు బంగారు. 300 కట్నం ఉంది కదా. కంటించిండు, బంగారు కంటించిండు. లేక బంగారం ఎంత ఉండేది? 200 ఉండదు. 200? ఇప్పుడు అది పద్మ పెళ్ళ ఎవరి పెళ్ళప్పుడు 200లకు కిలో ఉన్నది. 200, 400. నీ పెళ్ళప్పుడు 300? నువ్వు 300కి పెళ్లి చేసుకొని వచ్చినావా? 300. మా నాయన దగ్గర పైసలు మరి. డాడీ వాళ్ళకి ఎంత చేసినావు? డాడీ వాళ్ళు అప్పుడు అత్తమ్మకి ఎప్పుడు ఎంత చేసిండ్రు అప్పుడు? అత్తమ్మక మా అత్తమ్మకి నువ్వు డాడీకి ఎంత పెట్టి చేసిండ్రు అప్పుడు? అత్తమ్మకు 60,000 80,000 ఇచ్చిండ్రు నాకు. గాయస్ మన తులం బంగారం వీళ్ళు పెళ్లి ఖర్చు అయిపోయింది వీళ్ళది. 15 తులాల బంగారం పెట్టారు నాకు. 15 తులాల? మరి 10 తులాలేమో. 10 తులాలు ఆ కాలంలో గంటగనం పెట్టిండ్రా? తక్కువనే. ఇంకా పుస్తెళ్తాడు అప్పుడు, పుస్తెళ్తాడు లేవు. మరి ఎట్లా ఏం తీసుకుంటాను? పెద్ద గొలుసు, చిన్న 4 గొలుసులు అప్పుడు గబ్బే పెట్టుకున్నాడు. అడ్డికాలు అవి ఉండేవి కదా. అడ్డికాలు వెనక సీలు అడ్డికాలు
ఆహా. ఇంకా చీరలు ఎంత ఉండే, చీరలు కాస్టులు ఎంత ఉండే, చీరలు 100 డ్రెస్సులు? రూపాయలు 200 20 రూపాయలకు ఒక చీర. పట్టు చీర 200లకు ఒకటి పట్టు చీర 300. పట్టు చీరలు 25 రూపాయలు. ఒక పట్టు చీర కొంటే బంగారం కొన్నంత ఉండేనా అప్పుడు? మస్తు తక్కువ. ఆ చీరలే పైసలు లేక కొనుక్కోకపోతుంది. 2 చీరలు, 2 చీరలు ఇంకా ఒకటో రెండో లోపట. అన్ని అయితే 25 రూపాయలకు ఒక చీర దొరికేదా? 20 రూపాయలు కొడంబాక చీరలు, గుంటూరు చీరలు. అప్పుడు గంతేనా? అవి రెండేనా? పట్టు చీరలు ఉండకపోయేదా? ఉన్నాయి పట్టు చీరలు కానీ తక్కువనే, 200 300. మరి బాగానే అనిపించిండ్రు డాడీని, నా అత్తమ్మని. అత్తమ్మ ఎంతవరకు చదువుకున్నది? 10వ తరగతి కావచ్చు. డాడీ ఇంటర్ వరకు చదివిందా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. అప్పుడే తాత చచ్చిపోయి ఇంకా కర్ణాలు చదువుతున్నాడు 12. అప్పుడు గవర్నమెంట్ స్కూల్ లేనా, ప్రైవేట్ కూడా ఉన్నాయా? గవర్నమెంట్. ప్రైవేట్ స్కూల్ లేవా? ఇల్లు కొనాలంటే ఎంత ఉండేది నానమ్మ? భూములు ఇల్లులు కొనుక్కోవాలంటే ఇవి కొనాలంటే ఎంత ఉండేది ధరలు అప్పుడు మీ కాలంలో? అంటే ఎంత ఉండేది గజానికి, ల్యాండ్కి? ఇట్లా 1500 2000 ఉండొచ్చు. 3000 అప్పుడు దొరికినాయి. 3000 రూపాయలు 1500 2000కి ఇప్పుడు మన పాకెట్ మనీ అదవుతుంది గాయస్. ఇప్పుడు వాళ్ళకి ఒక ల్యాండ్ వచ్చేదంట, గజాలు కొనుక్కుంటారు. అప్పటి వాళ్ళకి అవే ఎక్కువ, ఇప్పటి వాళ్ళకి మనకి ఇవే ఎక్కువ అన్నట్టున్నది. అప్పుడు ఎన్ని సంవత్సరాలకి అయింది పెళ్ళి? 12 సంవత్సరాలకైందా? మరి తొందరగా చేసుకున్నావు పెళ్ళి? చిన్నగా ఉన్నప్పుడు ఆయన చేసిండు. మీరు ఆయన చేస్తున్నారు. చదువుకుంటా అని చెప్పలేదా నువ్వు? చెప్పలేదు. అప్పుడు చదువు లేదు. 4వ తరగతి 5వ తరగతి చదివితే ఎక్కువ 7వ తరగతి. జాబు తొందరగా వచ్చింది. జాబులు బాగానే వచ్చినాయి. జాబ్ వచ్చింది. జాబ్ అంటే పోలే. జాబ్ వచ్చింది కూకున్నాడు కావచ్చు. మంచిగా 10వ తరగతి 12 13 చదివిండు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. మీరు మంచిగా ఆ కాలంలో మంచిగా తిన్నారు. ఏమేమి ఫుడ్ తిన్నారు? ఇప్పుడు బలంగా ఉన్నారు మంచిగా. అప్పుడు ఏమేమి తినేటోళ్ళు? అది జొన్న పిండి ఉప్పుడింది, మక్క పిండి ఉప్పుడింది, మక్క గట్క, జొన్న గట్క గిన్నె పోసుకుందాం. బాగా అవే తినేటోళ్ళ. ఉప్పుడు పిండి అన్ని చేసుకుందాం. రొట్టెలు అన్ని చేసుకుంటాం. మరి ఇప్పటి వాళ్ళకేమో పెట్టమంటే ఏం పెడతలేరు. చిన్న ఆయన చేసుకుంటేనైతే పాపం మంచిగా అరుచుకుని పెట్టు. ఒక్క మాట అనుకో. ఇప్పుడు పెద్దమ్మమ్మ లేదా, మా నాయన మా అవ్వ చచ్చిపోతే ఆ అమ్మమ్మని చేసుకున్నాడు. మేము ముగ్గురం పుట్టినాక మా నాయన. ఫుడ్ కూరగాయలు కూడా అన్ని దొరికేటి అప్పటి కాలంలో? అన్ని దొరికేటి. తక్కువ. మాతో ఎంత ఉండేటి కూరగాయలు ధరలు? ఎంత ఉన్నాయి? మస్తు తక్కువ. ఓ 5 రూపాయల 10 రూపాయల? చాలా పుట్నాలు అయితే మస్తు. చక్కెర సామాన్లు కావాలంటే ఈ సామాన్ వాళ్ళ దగ్గర పెట్టి ఇంకో దగ్గర సామాన్ తెచ్చుకునేటట్టుగా బదులు తెచ్చుకునేటట్టుగా. అప్పుడు మీ కాలంలో ఏమన్నా సామాన్ కావాలంటే వేరే వాళ్ళకి బదులు ఇచ్చి మీరు బదులు తెచ్చుకునేటోళ్ళట కదా అంటాను. అప్పుడు మరి ఏదన్నా ఉంటే లేకుంటే బదులు తెచ్చుకుంటే మళ్ళీ ఇస్తురు. మళ్ళీ మేము ఇస్తున్నాం. అప్పుడు ఓరకోలు బదులు తెచ్చుకుంటారు. కుంచాలంటే ఏంది? గుడ్డే. దేనికి వాడతారు? అన్ని వాడుతురు. గుడ్డ కొద్దిగా పొందురు గట్ట. ఇట్లా గిట్ట గిట్ట ఉంటే గుడ్డి 20 సోళ్ళ గుడ్డి గుడ్డి అందురు. అప్పుడు అట్లా సోలు తగడు 3 సోళ్ళు. ఇంకేం క్వశ్చన్? ఇంటి మాట తిన్నాం కానీ ఏది గట్ట గట్ల ఇప్పటి కాదు. ఇప్పుడే మంచిగా ఉందంటావా? ఇప్పుడే ఏమో ఇప్పటి అంత ప్రేమలు లేవు. ఫోన్లు పట్టుకొని మాట్లాడుతుంది. అప్పటి కాలంలో అంటే ఫోన్లు లేకుండే, టీవీ లేకుండే. ఎంత మంచిగా మాట్లాడుకున్న
మరి నువ్వేమో ఈ కాలమే మంచిగా ఉందంటావు. అప్పుడు ఆ ముందు ఇప్పుడు ఎవరు ఆడతారు, ఎవరు ఆడతారు? ఇంటికి వస్తే చాలు ఎవరన్నా మాట్లాడేటోళ్ళు కనబడుతున్నారా? అందరు ఫోన్లో పడుతున్నారా? మా థియేటర్లో ఉండే పోదుం బాలనాగమ్మ సినిమా, బాలవద్దరి తెలుసుకుంటారు అనుకున్నాం. రామాయణం అంటే నా కొద్దిగా ఈయన గుడ్డ అవుతుంది. ఇప్పుడు రామాయణం సినిమా ఎక్కడిది, ఏది ఎక్కడిది, ఎట్లా పాటలు పాడతారు రామాయణం సినిమా. చలికాలంలో చెప్పు అయ్యగారు వచ్చి భద్రాచలం నుంచి వచ్చు అయ్యగారు, ఆయనకు బంగారం పెడుతుంది మంచిగా చెప్పిండని గాంధీకాడ చెప్పేటోళ్ళ మంచిగా చెప్పని అలకమన్న తిని తుబాలను చెద్దలో కప్పుకొని అయితే కూర్చుండు గద్దెల మీద. ఎంత మంచిగా చెప్పి థియేటర్లు కూడా ఉండేనా? బాగానే ఉండేనా? ఉండే బాలనాగమ్మ సినిమా మంచి పాత సినిమాలు. అప్పుడు తాత నువ్వు కలిసి సినిమాకి పోయిన? పోలేదు కానీ అందరు పోతే ఇంటి కాలంలో పోలేదా? ఏమో పోయినామో పోలేదా? తీసుకోవాలేదా తాత నేను? తాత నేను తోలుకపోయాడు. ఎటు పోయిన మీరు? ఎట్లా పోయినరా? అప్పుడు ఏమన్నా ప్లేస్లు ఉండేనా మీకు బాగానే తిరగడం గిట్లా? ఏమన్నా మంచి ప్లేస్లు గిట్లా ఉండేనా అప్పుడు? అంటే ఇప్పుడేమో ఇక్కడ మంచిగా ఉంటుంది. ఎక్కడికన్నా తీసుకొని పోయిందా నేను? ఏమన్నా పోవు, మా తీసుకపో, ఏమన్నా పో, ఒక్క మాట పో. ఇంకేం ఆడేటోళ్ళు? ఏమేమి ఆటలు? చింతగింజలు ఆడితే సరవైనకు బాగా దొగ్గు, నాకంటే ఎక్కువ. రాళ్ళు తీసుకొచ్చి ఇట్లా ఆడు, రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు వేసుకొని సరవైన నేను బొమ్మన్న నాతోటి పచ్చి నువ్వు నేను శివాన్ని కోరు గట్ల పొత్తుగా ఆడుకుని పొత్తులు ఆడుకొని పచ్చి ఉండే మన ఇంట్లో దాంట్లో కనపిల్లు ఉండాలి చేసి ఆడతావా నువ్వు? అవునాడు. అప్పుడు ఇవి పుంజీతము రాగలేదు ఆడతావా? నాకు వచ్చు అది. బడి చేసు పచ్చి పచ్చి సాడిన వాళ్ళు ఎవరు? నాలుగు సరైన జైలొచ్చా చెప్పబట్టే. మీ కాలంలో పెళ్లిళ్ళు అయినప్పుడు ఎక్కడ ఫంక్షన్ హాల్ ఉండేటియా? ఇంటి ముంగట్నేనా? అప్పుడు అందరి పెళ్లిలో అప్పుడు పందిర్లోనే వేసిండ్రా? అత్తమ్మ పెళ్లి వరకు, డాడీ పెళ్లి వరకు ఇంటి ముంగట్నే వేసిండ్రా? ఇంకా ఫంక్షన్ హాల్ రాలేదు అప్పటికి? ఏమో రాలేదు. రాలేదా? రావరేట్ అంటుంది. గప్పటి నీకు ఆడుకున్నాయంటే ఒకటి ఆడుకున్నది, ఒకటి ఆడుకోలేదు. ఈ కరెంట్ మంచిగా అన్ని గుడ్. వాళ్ళ చెల్లెను పద్మ ఇద్దరు దోస్తులు బాగా. ఏలంపల్లి పోదు, గూడెం పోదు నడుచుకుంటా, కల్లెపల్లి పోదు. ఎక్కడిది ఏది ఎక్కడిది. అప్పట్లో ఏమన్నా పెట్టుకునేటోళ్ళ అన్ని పుచ్చుకున్నాడు? అవేంటి బాపతులు ఇవి పెట్టాలా? కట్నాలు, కాంతలు, పైసలు అన్ని పెడుతురు. అప్పుడైనా కానీ అప్పుడు కూడా అన్ని ఉండేనా? అన్ని గోడు బియ్యానికి, దానికి, దీనికి, పసుపుకు, గట్టికి అన్ని పెడుతురు. లేకపోతే కావాలి ఏం చేతగాని వాళ్ళు కవర్లో పోసి పెడుతురు. సంతిల్లేనా అప్పుడు మనం ఉన్నది? తాతున్నప్పటి నుంచి సంతిల్లే. సంతిల్లే అది తిప్పలైందే. జాగలేక పండటానికి మస్తు తిప్పలు. ఇల్లు మంచిగా పెద్దగానే ఉండే కదా అక్కడ ఇల్లు. తిప్పలైంది. ఇంకా అన్ని దొరికేటి. ఐస్ క్రీమ్లు, కేకులు, న్యూడిల్స్ కానీ కొనుక్కున్నటోళ్ళు కొనుక్కుంటారు. కేక్ ఉండేదా? కేకులు కూడా ఉండేటి? ఏమో కేకులు లేవు. కేకులు లేవు. బట్టల దుకాణాలు అవన్నీ ఉండేటి నానమ్మ? బట్టల షాపులు భూమన్ననే పెట్టే పక్కకు పెద్దగానే ఉండేటి, బాగా తక్కువ ఉండేటి కావచ్చు కదా? మస్తు పెద్దగానే అన్ని బట్టలు తెచ్చింది కానీ తక్కువ ధరలు గట్లా. బూట్ల రామయ్య పెట్టిండు, భూమన్న పెట్టిండు పక్కకు బట్టలు. నన్ను అందు సరైన చిన్నకి చీర తీసుకోమంచుకున్నది. చిన్నకి
భూమన్నాను సరైనాను వారక్క ఇది మంచుకుంది ఎక్కువ ధర మంచుకుంది తీసుకోవాలి. తాత నీకు ఏమన్నా గిఫ్ట్ ఇచ్చిందా నేను పెళ్ళప్పుడు పెళ్లి రోజులప్పుడు? ఏంటి పెళ్లి ఇప్పుడు 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 పెళ్ళిళ్ళు అయితే సంవత్సరం పెళ్లి కాగానే యానివర్సరీ అని ఎంగేజ్మెంట్ యానివర్సరీ అని గిఫ్ట్లు ఇస్తారు కదా, ఇవ్వలేదా? ఐ లవ్ యూ చెప్పుకున్నారా అట్లా? ఐ లవ్ యూ కూడా చెప్పుకోలేదా? ఐ లవ్ యూ చెప్పుకున్నారా ఎప్పుడన్నా? చెప్పుకోలేదు ఐ లవ్ యూ కూడా. అంటే జస్ట్ పెళ్లి సంబంధం కుదిరించుకున్నారు, మాట్లాడుకున్నారు, గంతేనా? పైసలు ఇచ్చిన మరి ఎట్లా మాట్లాడుకునేటోళ్ళు? మా మామ లేకపోయే అత్త నేను ప్రేమలు ఎట్లుండేటి మరి మీ ఇద్దరి మధ్యలో? ప్రేమలు ముచ్చట్లు అన్ని ఉన్నాయి. అందున్నప్పుడు మరి ఐ లవ్ యూ ఎందుకు చెప్పుకోలేదు? సిగ్గుపడుతుంది గాయస్. మా నాన్నమ్మ కూడా ఐ లవ్ యూ చెప్పిండు అని మా తాత అంటే సిగ్గుపడుతుంది కూడా, చెప్పట్లేదు ముచ్చట్లన్నీ. అంతెందుకు వెళ్ళింది ఇప్పుడు నీళ్ళు వెళ్ళాలి నీ కొడుకుది దగ్గరనే. మీ స్కూల్ దగ్గరనే ఉండేదా? దగ్గరనే పాపన్నపల్లి అంతా నడుచుకుంటూ పోయేటోళ్ళ. ఇల్లంపల్లి స్కూల్ డ్రెస్లు ఉండేటి మీకు అప్పుడు? ఉన్నాయి కావచ్చు, ఆస్మానియము తోడుకున్నారు అప్పుడు. మీ కాలంలో లేవా స్కూల్ డ్రెస్లు? మన ఆయన ఇట్లా చెప్తే అట్లా. హాస్పిటల్ కూడా పెద్ద పెద్దవి ఉండేటియా? ఇంట్లోనే డెలివరీలు అయినాయి అప్పుడు? ఉండొచ్చు, గోళీలు తెచ్చుకో. చూడండి గైస్, మీరు మీ కాలంలో డ్రెస్సులు వేసుకున్నావా? నువ్వు డ్రెస్సులు ఎక్కడి డ్రెస్సులు వేసుకోలేదా నువ్వు? నైటీ డ్రెస్సులు చీరలేనా? నైటీలు నైటీలు కూడా లేవా? అయ్యో, షాపింగ్కి తీసుకోబోయేటోడా తాత నిన్ను? షాపింగ్కి పోలేదా మీరు? మా ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు, ఇక బాయ్ చెప్పు. బాయ్ అను. బాయ్ గాయస్ చెప్పు. బాయ్ గాయస్ అని. బాయ్ గాయస్ అను. చూడండి గాయస్, మనం సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అని చెప్పు. మా మన్మరాల ఛానల్ చెప్పు. నేను చెప్పా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. నాకు అందరూ బెల్ కొట్టమని చెప్పు. వీడియోలు చూడండి మా మన్మరాల ఛానల్ అని చెప్పు. చెప్పు వీడియోలు చూడండి మా మన్మరాల ఛానల్ అని చెప్పు. వీడియో చూడండి మా మన్మరాల ఛానల్. బెల్ కొట్టండి. బెల్ కొట్టండి, నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పాలి. సబ్స్క్రైబ్ నాకు అందరూ చూసారు కదా మా నాన్నమ్మతో వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి గైస్, ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలి అనేది. నెక్స్ట్ టైం డెఫినెట్గా ప్లాన్ చేస్తాము నాన్నమ్మతో వీడియో. బాయ్ గాయ్స్.